మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ దిన అంశం ఎవరు ధన్యులు అనేటువంటి అంశం. ఇది మొదటి పాటు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఈ 2 భాగాల్లో మొదటి భాగం ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ఎవరు ధన్యులు లేక ధన్యులు ఎవరు, ఏ రీతిగా ఉంటే ధన్యులు అంటారు, ఎవరిని ధన్యులు అని పిలుస్తారు. ధన్యులు అనే మాటకు మనము ఒకవేళ ఆలోచిస్తే అదృష్టవంతులను చెప్పవచ్చు, భాగ్యవంతులు, అదృష్టవంతులు అని లోక సంబంధంగా చెబుతారు. కానీ బైబిల్ ప్రకారంగా ధన్యులు ఎవరు అనేది లేఖనానుసారంగా చూస్తే అనేక విషయాలు రాయబడి ఉన్నాయి బైబిల్లో. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యురాన్లు అని అంటే బైబిల్ కోణంలో చూస్తే ధన్యులు ఎవరు అవుతారు, ఎట్లా ఉంటే ధన్యులు అవుతారు, ఎలా ఉంటే ధన్యులుగా మార్చబడతారు. ఈ దినం ఈ మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దామని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. నంబర్ 1, ఎవరు ధన్యులు అనే మాటకి జవాబు కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 5వ వచనములో ధన్యుడు అంటే భాగ్యవంతుడు, ధన్యుడు అంటే అదృష్టవంతుడు అని చెప్పి లోక సంబంధంగా మనం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా ధన్యులు ఎవరు? లోక సంబంధంగా చూస్తే కుమారులు కలిగి ఉంటే అబ్బా నువ్వు ధన్యుడో సూపర్ అని అంటాం. గవర్నమెంట్ జాబ్ చేస్తే అబ్బా సూపర్ నువ్వు ధన్యుడో గ్రేట్ అని అంటాం. అనుకున్న భూములు జాగలు ఉన్నప్పుడు, అనుకున్న కుమారులు పుట్టినప్పుడు, అనుకున్న ఉద్యోగం వచ్చినప్పుడు, అనుకున్న అన్ని జరిగినప్పుడు ఎదుటివారు అనే మాట ఏం తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా మంచోడివి, నీకేందులే అని అంటారు. అది లోక సంబంధంగా. అయితే అన్నీ కలిగి ఉంటే సూపర్ అని ఎట్లా అంటామో, బెస్ట్ అని ఎట్లా అంటామో, ధన్యుడవు అదృష్టవంతుడు అని ఎట్లా అంటామో, బైబిల్ ప్రకారంగా బైబిల్ వాక్యం యొక్క కోణంలో మనం చూస్తే ఎలాగుంటే ధన్యులు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుందో ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంది. 146వ కీర్తన మొదటి 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధన్యుడు అనే మాట ఈ యొక్క రిఫరెన్స్ ద్వారా నేను మీకు చూపించబోతున్నాను. ప్రత్యేకంగా ఎవడైతే దేవుని మీద ఆశ పెట్టుకొని కనిపెట్టుకుంటాడో వాడే ధన్యుడు అని దేవుని లేఖనం స్పష్టంగా దేవుడు రాపించాడు. అంటే మన జీవితంలో కొన్ని సహాయాల కొరకు మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. ఆశ నిరాశ అయిపోతుంది. ఆశ చాలాసార్లు నిరాశగా మార్చబడుతుంది. మనం కొంతమంది నాయకుల మీద ఆశలు పెట్టుకుంటాం, అధికారుల మీద ఆశలు పెట్టుకుంటాం, లీడర్ల మీద ఆశలు పెట్టుకుంటాం, ధనవంతుల మీద ఆశలు పెట్టుకుంటాం. మన కోరిక తీర్చబడాలని, మన అప్పులు తీరాలని, మన సమస్యలకు పరిష్కారం దొరకాలని ఎన్నోసార్లు ఎంతోమంది మీద మనం ఆధారపడుతూ మనము మన కుటుంబాలుగా వ్యక్తిగతంగా చాలాసార్లు మనుషుల మీద ఆధారపడతాం. కానీ కొన్నిసార్లు వారు మోసం చేయొచ్చు, మొండి చూపించవచ్చు, కొన్నిసార్లు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగవచ్చు. ఆ టైంలో మళ్ళీ నిరాశే, నిస్పృహే, బాధే, బలహీనతే, వేదనే, దుఃఖమే మనకు కలుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క లేఖనంలో స్పష్టంగా 146వ కీర్తన 5వ వాక్యం చెబుతుంది, ఎవడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో వాడే ధన్యుడో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని యొక్క సంఘమా, నీ జీవితంలో ఎవరెవరి మీద ఏమేమి ఆశలు పెట్టుకొని నిరాశపరచబడ్డావో, నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నావో, చాలా బాధతో వేదనతో కుమిలిపోతున్నావో, ఈ మధ్యాహ్న కాల వేళలో నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని మీద కనుక ఆశ పెట్టుకుంటే, దేవునిపై ఆధారపడగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, దేవుడు చెప్పిందని నువ్వు చేస్తే, దేవుని మాట ఖచ్చితంగా తూచ తప్పకుండా నువ్వు వింటే కనుక ధన్యునిగా దేవుడు మార్చబోతున్నాడు, ధన్యురాలుగా దేవుని దీవించబోతున్నాడు. నీ బ్రతుకులో ఉన్నటువంటి దారిద్ర్యం, నీ బ్రతుకున్న శాపం, నీ బ్రతుకున్న పేదరికం, నీ బ్రతుకున్న బలహీనతలన్నీ కొట్టివేయబడాలి అంటే మనుషుల మీద ఆశపడక, మనుషుల మీద ఆశ పెట్టుకొనక, మనుషుల మీద ఆధారపడక, ప్రార్థన పూర్వకముగా దేవునిపై ఆధారపడి, దేవుని మటుకు లోబడి, దేవునికి వాక్యానుసరంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ధన్యుడిగా మార్చబోతున్నాడు, నువ్వు అదృష్టవంతుడిగా దేవుడు దీవించబోతున్నాడు, నీవు ధన్యురాలుగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి మనము దేవుని మీదనే ఆశ పెట్టుకుందాము గాక, దేవుని మీదనే ఆధారపడదాము గాక. ఇంతకుముందు మనుషుల మీద ఆధారపడి మోసపోయినావేమో, వ్యక్తుల మీద ఆధారపడి మోసపోయినావేమో, నాయకుల మీద ఆధారపడి మోసపోయినావేమో, లీడర్లపై ఆధారపడి నష్టపోయినావేమో. ఈరోజు దేవుని మీద ఆశ పెట్టుకో.
ఈరోజు దేవుని మాట ప్రకారంగా బ్రతుకు, ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, 19వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో ఇంకా ఎవరు ధన్యులు అని అంటే, మొట్టమొదట మనం చూసాం, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు, దేవునిపై ఆధారపడిన వారు ధన్యులు, దేవునికి మాట ప్రకారంగా జీవించిన వారు ధన్యులు అని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా ఇంకా ఎవరు ధన్యులయ్యా అని మనము ఆలోచన చేయగలిగితే వాక్య వివరణలో చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఎవరు ధన్యులు అంటే ఇక్కడ చెబుతాడు చూడండి, గొర్రెపిల్ల పెళ్లి విందుకు, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. నంబర్ 1, ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఎవరి మీద? దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. రెండవదిగా ఎవరు ధన్యులు అంటే, విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏమిటా విందు? ఈ రోజుల్లో మనం లోక సంబంధంగా చూస్తే మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం. మనకి ఇన్విటేషన్ ఇచ్చిన ప్రతి స్థలానికి వెళ్ళిపోతాం. విందు వినోదంలో సంతోషంగా ఎంజాయ్ చేస్తాం. అది లోక సంబంధంగా జరిగే విందులకి, ఆ విందులు జరిగించుకున్న యజమాని, ఆ విందు జరిగించుకున్న కుటుంబం మనం ఇన్వైట్ చేసినప్పుడు మనం కుటుంబం వారిగా వెళ్ళిపోతాం. కుటుంబాలుగా బయలుదేరుతాం. ఎంత ఖర్చు అయినా, ఎంత దూరమైనా, ఎంత వేదనైనా, ఎంత సమయం పట్టినా సరే అక్కడికి వెళ్ళిపోయి వారితో కలిసి సంతోషపడతాం. కానీ బైబిల్ చెప్తుంది, రెండవది ఎవరు ధన్యులు అంటే, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విందు ఎక్కడ తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరలోకపు పెళ్లి విందు అని అర్థం. దేవుని యొక్క పెళ్లి విందు ఒకటి జరగబోతుంది, అది పరలోకంలో జరగబోతున్నది. భూ సంబంధంగా ఆదామవ్వకు దేవుడు స్వయంగా నిలబడి పెళ్లి చేశాడు. కానీ మరొక పెళ్లి ఉంది, వధువు సంఘానికి వరునికి జరగబోయే పెళ్లి. అదే దేవుని యొక్క రాజ్యంలో జరిగేటువంటి పెళ్లి. దేవునికి మహిమ కలుగును గాక. వధువు అనగా సంఘం. ఈ సంఘం దినదినం వధువు సంఘం దేవుని కొరకు అనగా పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడుతూ ఉన్నది. ఈ సిద్ధపడే సంఘం ఒకరోజు లేవనెత్తబడినప్పుడు, ఒకరోజు సంఘం ఎత్తబడ్డప్పుడు ఈ యొక్క వధువుతో వరుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారితో వధువు సంఘం పెళ్లి చేయబోతుంది. అనగా ఆ పెళ్లి విందుకు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెళ్లి విందులో ఎవరైతే పాల్గొంటారో వారు ధన్యులు. ఈ భూ సంబంధం కొంతమందికి ఇష్టమంటే పిలుస్తారు, ఇష్టమైతే పిలవరు. కొంతమందికి డబ్బును వారిని పిలుస్తారు, డబ్బులను పిలవరు. కానీ పరలోకంలో జరిగే పెళ్లి విందుకు ఈ భూ సంబంధంగా డబ్బు ఉన్నా లేకపోయినా, నువ్వు పేదోడువైనా ధనవంతుడివైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నీకు అందం ఉన్న అందం లేకపోయినా, నువ్వు ఏ రీతిగా సరే వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానుసారంగా దేవునిపై ఆధారపడితే, వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నిన్ను దేవుడు పెళ్లి విందుకు పిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఆ యొక్క విందు చాలా అద్భుతమైన పెళ్లి విందు. కొందరు విందంటే వారికి ఈ లోకానుసారంగా సచ్చిన మొత్తం విందు విషయంలో ఎంతో ప్రాణం పెట్టుకుంటారు, ఎంతో సంతోషపడతారు. కొన్నిసార్లు పిలవతే చాలా నిరాశపడతారు. కానీ పెళ్లి విందుకు ఏ అర్హత కాదు, ఒకే ఒక అర్హత ఏం తెలుసా? యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి నువ్వు దేవుని బిడ్డగా మార్చబడి బాప్తిసం పొందుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ పరలోకపు పెళ్లి విందులో నువ్వు పాల్గొంటావు. అప్పుడు అందరితో కలిసి సంతోషించే కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, నంబర్ 1 దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. రెండవది విందుకు పిలువబడ్డవారు ధన్యులు, అది పరలోక రాజ్యములో దేవుని యొక్క ప్రేమ విందుకు పిలువబడ్డవారు ధన్యులు. మూడవది, విందుకు పిలువబడాలంటే నీ జీవితంలో నువ్వేం చేయాలి తెలుసా? నీ వస్త్రాన్ని కాపాడుకునే రీతిగా నువ్వు ఉన్నప్పుడు ధన్యుడు కాబోతున్నావు. దేవుని యొక్క వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ కొన్ని వస్త్రాలు మనకి ఇవ్వబడుతున్నాయి. వస్త్రాల పేర్లు ప్రస్తావించి మన జ్ఞాపకం చేసుకుంటే 5 రకాల వస్త్రాలు కనిపిస్తాయి. ఆ వస్త్రాల్లో నీకు ఇవ్వబడిన వస్త్రం ఏదో ఆ వస్త్రం నువ్వు కాపాడుకోవాలి. చదవండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో.
ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నంబర్ 1, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యుడవి. రెండవది, దేవుని యొక్క పెళ్లి విందుకు పిలువబడ్డవారు ధన్యులు. మూడవది, వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ఈ వస్త్రాల గురించి మాట్లాడితే నంబర్ 1 పరిశుద్ధ వస్త్రం, రెండవది నీతి వస్త్రం, మూడవది అభిషేక వస్త్రం, నాలుగవది ఆనంద వస్త్రం, ఐదవది ప్రశస్త వస్త్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆరవది రక్షణ వస్త్రం. నీకు ఇవ్వబడిన ఈ వస్త్రాల్లో ఏ వస్త్రం పోగొట్టుకున్నా నువ్వు పెళ్లి విందులో ఉండలేవు, పెళ్లి విందుకు పిలువబడలేవు. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ వస్త్రాలు కాపాడుకోవాలి. ఆనంద వస్త్రం, రక్షణ వస్త్రం, అభిషేక వస్త్రం, పరిశుద్ధ వస్త్రం. ఈ వస్త్రాలు నువ్వు ఎప్పుడైతే కాపాడుకోనికి ఇష్టపడతావో అప్పుడు నీవు దేవునితో యుగ యుగాలు ఉండబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ధన్యులయ్యా? వస్త్రాన్ని కాపాడుకున్న వారు ధన్యులు. దేవునిని ప్రేమించి నేను గౌరవించి నీకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, అభిషేక వస్త్రం ఇచ్చాడు, ఆనంద వస్త్రం ఇచ్చాడు, పరిశుద్ధ వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రాలను కాపాడుకునే బాధ్యత అది నీకే దేవుడు అప్పగించాడు. కాబట్టి రక్షణ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందుము అని ప్రశ్నిస్తాడు హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ఉండి క్రైస్తవులుగా మార్చబడి యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా ఉన్న మనము మనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్న బాధ్యత అది మన చేతికి అందించబడింది. కాబట్టి నువ్వు రక్షణను ఎలాగుంటున్నావు? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణను అశ్రద్ధగా చూస్తున్నావా? రక్షణ అంటే ఏమిటో నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించడమే, నీ ప్రతి పాపం కడగబడమే, యేసు సొంత రక్షకునిగా అంగీకరించడమే రక్షణ. కాబట్టి నువ్వు రక్షించబడకపోతే ఇదే అనుకూల సమయం రక్షణ పొందుకుందువు కాక, దేవుని యొక్క శక్తిని పొందుకుందువు కాక, దేవుని కృపతో వర్ధిల్లుదువు కాక. రక్షించబడిన మనము దేవుని పని కొరకు ముందుకు సాగిపోదుము కాక. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మూడవది కాపాడుకోవలసిన బాధ్యత వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. నీకు ఇవ్వబడిన వస్త్రం అది రక్షణ వస్త్రం, ఆనంద వస్త్రం, తైలాభిషేక వస్త్రం, పరిశుద్ధ వస్త్రం. నీ జీవితంలో ప్రశస్త వస్త్రాన్ని, ఇన్ని రకాల వస్త్రాలు నీకు ఇస్తే, ఇన్ని రకాల అభిషేకంతో నిన్ను దేవుడు నింపుతున్నప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతకాలి. అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవే. నాలుగవదిగా మన జీవితంలో లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదవగలిగితే అక్కడ ఇంకా ఎవరు ధన్యులు తెలుసా? మెలకువగా ఉండి కనిపెట్టుకునేవాడే ధన్యుడు అని మనం గమనించవచ్చు. ఈ లేఖను చదివినప్పుడు అందులో మనం అర్థం చేసుకుంటే ఎవరయ్యా ధన్యులు అంటే 4వదిగా మెలకువగా ఉండి కనిపెట్టుకునే దాసుడు ధన్యుడు. చూడన్నమాట లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో కనిపిస్తుంది. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడే యజమాను వచ్చేటప్పటికి, ఆ యజమానుడు మనల్ని పిలిచేటప్పటికి మనము మెలకువగలిగి ఆత్మలో సిద్ధపడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని రక్షణ వస్త్రాన్ని కాపాడుకొని దేవుని కొరకు మెలకువగలిగి ఉందుము గాక. చూడన్నమాట లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో, ఏ దాసుడు, ఏ వ్యక్తి, ఏ సంఘం, ఏ బిడ్డ మెలకువగా ఉండడం దేవుడు చూస్తాడో ఆ దాసులు ధన్యులు. ఆ దాసుడు, ఆ సంఘం, ఆ వ్యక్తి ధన్యుడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో అశ్రద్ధగా ఉంటే పడిపోతాం, అశ్రద్ధగా ఉంటే విడవబడతాం, అశ్రద్ధగా ఉంటే ధన్యులం కాదు అన్యులుగా మార్చబడతాం. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ప్రార్థన జీవితం, మనకి ఇవ్వబడిన సహవాసం, మనకి ఇవ్వబడిన రక్షణ, మనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని దేవునికి వాక్యానుసారంగా వాడుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా నువ్వు మెలకువగలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని తెలుసా? మీరు నా కొరకు ఒక్క గడి అయినను మెలకువగా ఉండరా అంటాడు. మెలకువ అనగా ఆధ్యాత్మిక జీవితంలో నిద్రావస్థలో ఉన్నారు కొంతమంది. ఆధ్యాత్మికంగా అశ్రద్ధగా ఉన్న వ్యక్తులుగా, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, సేవకుడు అంటే చిన్న చూపు. అది నీ ఆత్మీయ జీవితానికి పెద్ద నష్టం, అది పెద్ద ప్రమాదం.
కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆధ్యాత్మికంగా చల్లగా ఉన్నావా? నీ జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన వ్యక్తిగా ఉంటున్నావా? ఒకప్పుడు నీ ప్రార్థన, ఒకప్పుడు నీ యొక్క విశ్వాసం, ఒకప్పుడు నీలో ప్రేమ, ఒకప్పుడు నీకున్న భయం, భక్తి ఈరోజు లేదు అంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నావు, ఆధ్యాత్మికంగా నష్టంలోకి వెళ్ళిపోతున్నావు, ఆధ్యాత్మిక స్థితిలో నిద్రపోతున్నావు అని అర్థం. శారీరకంగా నిద్రపోవడం కాదు, ఆధ్యాత్మికంగా నిద్ర వేరు, శారీరక నిద్ర వేరు. శారీరక నిద్ర ఏమో శరీరం అంతా అలిసిపోయినప్పుడు నిద్రపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులతో కలిసి మరి ఓడలో ప్రయాణం చేస్తున్నాం, నిద్రపోయాడు. మరి అదే మాట అంటాడు, కొనుకడు నిద్రపోయి నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అంటే కొన్ని సందర్భాల్లో 100% నరునిగా ఉన్నప్పుడు, 100% దేవుని కుమారుడుగా ఉన్నప్పుడు నిద్ర గురించి కూడా మనం చూస్తున్నాం. నిద్రపోతాడు, నిద్రపోయినవాడు మళ్ళీ లేపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో ఎవరు ధన్యులు అనంటే మెలకువగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఆధ్యాత్మిక స్థితిలో ప్రార్థన ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సంఘ సహవాసంలో నువ్వు ఎప్పటికప్పుడే దేవునికి వాక్యం చేత ఫ్రెష్గా నీ యొక్క మనసును మార్చుకుంటావో అప్పుడు నువ్వు ధన్యుడు, ధన్యురాలు. కాబట్టి నీ జీవితంలో 4వదిగా ఏ రీతిగా ఉంటున్నావు, ఏ విధముగా ఉంటున్నావు? ఆధ్యాత్మిక స్థితిలో నిద్రపోతున్నావా, మేలుకువగా ఉన్నావా? అట్లా అనుకుంటే మరి 10 మంది కన్యకల గురించి కూడా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి వారు ఎదురు చూస్తూ ఏం చేశారు? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. ఎవరు బుద్ధి లేని కన్యకలు? నిద్రపోయిన వారు, విడవబడ్డవారు, బుద్ధి లేని కన్యకలు. ఎవరు బుద్ధి కలిగిన కన్యకలు? ఆయన వచ్చేంత వరకు, పెళ్లి కుమారుడు ఇంట్లో చేర్చుకున్నంత వరకు, ఆయనతో కలిసి ఉన్నంత వరకు మెలకువ కలిగి ఉన్నారు. నిద్రను చంపుకొని చాలా వరకు శరీరాన్ని అణుచుకొని, వారి కోరికల్ని అణుచుకొని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసేవారు ధన్యులుగా. పెళ్లి కుమారుతో ఇంట్లోకి వెళ్ళిపోయినాక అప్పుడు వారు ఏం చేశారు? బుద్ధి లేని కన్యకలు లేచి అప్పుడు డోర్ కొట్టి, అయ్యా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయి అంటే, మీరెవరో నేను ఎరగనన్నాడు. దేవునికి వాక్యం కూడా ఈరోజు నువ్వు వినకపోతే, పెడచున పెడితే ఒకరోజు రాబోతుంది. అయ్యలారా అని పిలుస్తున్నాం, అయ్యలారా అని మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ బాధపడుతూ వేదనతో చెబుతుంటే మీరు వినిపించుకోకపోతే ఒకరోజు అయ్యో నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నేను ఇలా నష్టపోతున్నా అని చెప్పి ఏడ్చి అరిచే రోజు రాబోతుంది. అప్పుడు ఏడ్చి అరిచినా నువ్వెంత చేసినా అప్పుడు తలుపు తీయబడదు, నువ్వు పరలోక రాజ్యం చేర్చబడవు. కాబట్టి భూలోకంలో నువ్వు ఉన్నప్పుడే, యేసు రాకముందే నువ్వు పోకముందే రక్షణ పొందే బిడ్డగా ఉండగలిగితే, రక్షణ వస్త్రాన్ని కాపాడగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ఎక్కడ సేవకులు వాక్యం చెప్పినా, ఎక్కడ సువార్త అందించబడ్డా చాలామందికి వ్యకసమైపోతుంది, వ్యతిరేకమైపోతుంది. ఇదొక మతం అని, ఇది ఏదో వాళ్ళ పొట్ట తిప్పల కొరకని ఇష్టానుసరంగా మాట్లాడుకొని చిన్న చూపు చూసుకుంటూ వాక్యానికి విరోధంగా, మందిరానికి దూరంగా, సేవకునికి దూరంగా, కోపంగా జీవిస్తున్నారు. అయ్యలారా ఒకరోజు రాబోతుంది, ఏడ్చే రోజు. తల్లి జాడ పిల్లకు తెలియకుండా, పిల్ల జాడ తల్లి తెలియకుండా ఏడ్చే రోజు రాబోతుంది. భూకంపాలు వస్తున్నాయి, రాజ్యానికి రాజ్యాలు లేస్తున్నాయి, ఆల్రెడీ యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. ఇక దేవునికి రాకడ సమీపంగా ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మన జీవితంలో అశ్రద్ధగా ఉండకుండా, ఇంకా ఆలస్యం చేయకుండా రక్షణ పొందుకునే వ్యక్తులుగా దీవించబడదురు గాక. రక్షణ పొందిన వారు ఆధ్యాత్మికంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఇంకా మెలకువ కలిగి ఉందుము గాక. నీ జీవితంలో మెలకువగలిగి ఉన్నవాడు ధన్యుడు, ధన్యురాలు. 5వదిగా ఇంకెవరు ధన్యులు అంటే ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. చూడండి మాట 22వ అధ్యాయము 14వ వచనములో 5వది ఎవరయ్యా ధన్యులో అనంటే, మన జీవితంలో ఆత్మీయంగా మెలకువగలిగి ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ధన్యులు అని చెప్పిన లేఖనం మరొక కోణంలో చూస్తే, ఇక మన జీవితంలో ఎవరు ధన్యులు అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనములో అంటున్న మాట, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కునివారు ధన్యులు, ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ ధన్యత, 5వ ధన్యుల గురించి మాట్లాడుతున్న మాట. ఎవరట? వస్త్రం అంటే ప్రవర్తన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వస్త్రం అన్నదానికి సాదృశ్యం మన క్యారెక్టర్, మన ప్రవర్తన సరిగ్గా ఉంటే. ఎందుకు తన వస్త్రాన్ని ఉతుక్కొనివాడు అంటున్నాడు వాక్యంలో. అని నీ ప్రవర్తన సరి చేసుకునే దమ్ము నీకుంటే, సరి చేసుకునే మనస్సు నీకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవే.
నువ్వెంత చెప్పినా వినని వాడివి, ఒక వినగలిగితే నువ్వు ధన్యుడిగా మార్చబోతున్నావు, ధన్యురాలుగా ఉండబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో వస్త్రాలు ఉతుక్కునే వారిగా ఉన్నవారు ధన్యులు. వస్త్రం అనగా ప్రవర్తనను సరి చేసుకునేవాడు, ప్రవర్తనను సరిగ్గా ఉంచుకునేవాడు, తన ప్రవర్తనలో భయం కలిగి భక్తి కలిగి ఉండేవాడు ధన్యుడిగా దేవునికి లేఖనం సెలవిస్తుంది. 128వ కీర్తన 1వ వాక్యంలో ఎవరయ్యా ధన్యులు అంటే వస్త్రాన్ని కాపాడుకోవడమే కాదు, అనగా తన క్యారెక్టర్ను కాపాడుకుని నువ్వు ధన్యుడవు. అంతేకాదు భయభక్తులు కలిగి ఉన్నవాడు కూడా ధన్యులే. దేవునికి మహిమ కలుగును గాక. సున్నమాట 128వ కీర్తన 1వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ. ఇక్కడ కులం లేదు, మతం లేదు, దేశ విదేశం అనేది లేదు. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు ఇస్తున్న ఇన్విటేషన్. మత్తయి సువార్త 11:20 వాక్య ప్రకారంగా ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా మీరు నేతకు రండి అని దేవుడు పిలుస్తున్నారు. ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో, ఎవరైతే ఆయన పిలుపుని వింటారో, ఆయన పిలుపు మేరకు ఇష్టపడతారో, ఇష్టపడ్డ తర్వాత భయం లేకుండా నీవు భక్తిలో నీవు దేవునికి వాక్యం నీ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు భయం ఏందో భక్తి ఏందో నీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు. ఇంతకుముందు ఎవరెవరి త్రోవలో నడిచావో, ఎవరెవరి త్రోవలో నడిపించబడ్డావో, ఎవరెవరితో నడిపించబడ్డావో నీ జీవితంలో నష్టం పొందుకోవచ్చు, నీ జీవితంలో వ్యతిరేకత జరగవచ్చు, నీ బ్రతుకులో అలసిపోయినవేమో. ఈరోజు దేవుని త్రోవలో నడిపించబడదు కాక. దేవుని వైపు నడిపించబడితే, దేవుని త్రోవలో నువ్వు నడిస్తే ధన్యుడవు, ధన్యురాలువే. నీ ఇష్టానుసరమైన త్రోవలో నడిచి, నీ ఇష్టానుసరంగా బ్రతికి, నీ ఇష్టానుసరంగా జీవించి ఎక్కడెక్కడ నష్టపోయినావో, ఎక్కడెక్కడ దెబ్బతిన్నావో, ఎక్కడెక్కడ గాయపరచబడ్డావో ఈ రోజు నుండి నువ్వు దేవుని మార్గంలో నడవగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం అవకాశం కలిగిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవే అని దేవుని యొక్క లేఖనం నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మన వస్త్రాలు అనగా మన క్యారెక్టర్, మన ప్రవర్తన కాపాడుకుంటే ధన్యులుగా ధన్యురాలుగా దేవుడు మార్చబోతున్నాడు. చివరిగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో 6వదిగా మనము ఏ రీతిగా ఉంటే ధన్యులము, ఏ రీతిగా ధన్యురాలుగా దేవుడు దీవించబోతున్నాడో లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఒకవేళ మనం చదవగలిగితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడి ఉన్నది. చూడన్నమాట, లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఎవరయ్యా ధన్యులు ఈ లోకములో? అందరితో సంతోషంగా ఉండేవారా, అందరితో ఆనందంగా ఉండేవారా, డబ్బు కలిగి ఉన్నవారా, హోదా కలిగి ఉన్నవారా, ఉద్యోగం కలిగి ఉన్నవారా అంటే ఇవన్నీ కలిగి ఉండడం తప్పు కాదు, పాపం కాదు. కానీ దేవుని కలిగి ఉండకపోతే పాపం, దేవుని కలిగి ఉండకపోతే అది నష్టం. అయితే నువ్వు దేవుని కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో మనుషులతో నువ్వు వెలివేయబడతావు, త్రోసివేయబడతావు, తిట్టబడతావు, దెబ్బలు తినవలసి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. అయినా సరే నువ్వు ఓర్చుకుంటే ధన్యుడిగా ధన్యురాలుగా ఉండబోతున్నావు. చదవన మాట లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డది అని కొట్టివేసినప్పుడే మీరు ధన్యులుగా మారబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డగా ఉండి, నేను దేవుని బిడ్డను అను చెప్పుకున్నప్పుడు, క్రైస్తవుడిని క్రైస్తవురాల్ని అను చెప్పుకున్నప్పుడు నీ ఉద్యోగ స్థలంలో అవసరమైతే నువ్వు ఉద్యోగం తీసివేయబడుతుంది, అవసరమైతే నువ్వు గెంటివేయబడతావు, అవసరం అనుకుని నువ్వు వెలివేయబడతావు. అయినా సరే దేవుని కొరకు నమ్మకంగా నిలబడగలిగితే, దేవుని యొక్క వాక్యానుసరంగా నువ్వు భయం కలిగి భక్తి కలిగి వాక్యానుసరంగా నువ్వు జీవిస్తే ధన్యుడవు అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య గురించి నువ్వు నిందించబడ్డప్పుడు, తిట్టబడ్డప్పుడు, కొట్టబడ్డప్పుడు, వెలివేయబడ్డప్పుడు, దేవునికి వాక్యానుసరంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు అందరు నిన్ను జేజేలు కొట్టరు, అందరు నీకు చప్పట్లు కొట్టరు, అందరు నువ్వు ధన్యుడు లోకం చెప్పదు. నువ్వు మతంగాని మతంలో పోయినావు అంటారు, కులంగాని కులం పోయినావు అంటారు. ఎందుకు నీకు ఏ మతం దొరకలేదా, ఏ దేవుడు దొరకలేదా, ఈ దేవుడు దొరికిందా, ఈ మతమే దొరికిందా, ఎందుకు ఇలాగ వచ్చావు అని చెప్పి కొంతమంది నిన్ను వెలివేస్తారు, నిన్ను దూరం పెడతారు, పక్కన పెడతారు, నిన్ను దేనికి పిలువరు, ఒంటరిదానిగా చేస్తారు. అయినా సరే నువ్వు ఓర్చుకుంటే, అయినా సరే నువ్వు ఆ బాధను భరిస్తే,
అయినా సరే ఆ యేసయ్య కొరకు నిలబడగలిగితే అప్పుడు ధన్యుడుగా ధన్యురాలుగా ప్రభు మార్చబోతున్నాడు. మనమంతా ఈజీగా ధన్యురాలం కామండి. ఎప్పుడైతే తెలుసా, యేసయ్య కొరకు దెబ్బలు తినవలసి వచ్చినప్పుడు కూడా తినాల్సిందే. నష్టపోవాల్సి వస్తే నష్టపోవాల్సి వచ్చింది. ఏం జరగవలసి వచ్చినా, ఏది దేవుడు అనుమతించినా నువ్వు ఓర్చుకుంటే, ఓపికతో ఉండగలిగితే, దేవునికి మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగితే అప్పుడు నువ్వు ధన్యుడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ఓర్చుకుంటే, గంతులేస్తే, ఆనందిస్తే, కాస్త ఓపిక పడితే మీరు ధన్యులని ప్రభు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు క్రీస్తు కొరకు, నీ సొంతం కొరకు కాదు, నీ ఇంటి వరకు కొరకు కాదు, నువ్వు క్రీస్తు కొరకు, క్రీస్తును ప్రకటించినందుకు, క్రీస్తును చూపించినందుకు, సాక్షిగా బ్రతికినందుకు, పరిశుద్ధంగా జీవించినందుకు, దేవుని బిడ్డనని చలమని అవుతున్నందుకు, ఎవరైనా మీ బంధువులు నిన్ను తిట్టినప్పుడు, ఎవరైనా మీ స్నేహితులు మిమ్మల్ని వెలివేసినప్పుడు, ఎప్పుడైనా మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కాదని మీ పేరు కొట్టివేసినప్పుడు మీరు ఓర్చుకుంటారు చూడండి, అప్పుడు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనసును కలిగి ఉంటావా? ఈ జీవితం కలిగి ఉంటావా? దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడం సిద్ధంగా ఉన్నావా? తండ్రి మాటకు లోబడి యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య మరియ గర్భములో పుట్టి నీ కొరకు నా కొరకు శిలువ మ్రాను మోసి రక్తం చిందించి కొరడ దెబ్బలు తిని శరీరం అంతా దున్నబడుతున్నప్పటికీ, వస్త్రం లాగివేసినప్పటికీ, ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పటికీ, వెంట్రుకలు బట్టి లాగినప్పటికీ, పిడి గుద్దులు గుద్దినప్పటికీ నోరు మీద పలేదు యేసు ప్రభుల వారు. ఎందుకో తెలుసా? తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. అది ఎందుకో తెలుసా? అది నీ మీద ఉన్న ప్రేమను బట్టి. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత దుర్మార్గునివైనా, నువ్వెంత నరహంతకునివైనా, నువ్వెంత మోసగాడువైనా ప్రభు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు విని నీ జీవితంలో ఎప్పటికైనా ప్రభుకు నువ్వు లోబడగలిగితే, ప్రభు మాట నువ్వు వినగలిగితే, ప్రభుకు నీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే, నీవు అన్యునిగా ఉన్న నిన్ను దేవుడు ధన్యుడిగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7వదిగా చివరి మాట నీకు చూపించి ముగించబోతున్నా. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో, ఇంకా ఎవరు ధన్యులు అనంటే, ఎవరు ధన్యురాళ్ళు అని మనం అనుకుంటే, ఎవరు అదృష్టవంతులు అని అనుకుంటే, ఈ లోకం చెప్పే తీరు వేరు, లోకం మాట్లాడే మాట వేరు, వాక్యపు వెలుగు వేరు, వాక్యంలో సత్యం వేరు. చూడన్నమాట యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక, వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? అంటే నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎంత అవమానము కలిగిన తట్టుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడే నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబడబోతున్నావు. నీ బ్రతుకులు ఇలాంటి సహనం దేవుడు ఇచ్చును గాక. ఓపికతో ముందుకు సాగుదువు గాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో యాకోబు భక్తుడు ఏం చెప్తారు తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధికి, దేవునితో సహవాసం కలిగి ఉండుట కొరకు మనం పిలువబడ్డప్పుడు ధన్యులుగా మార్చబడుతున్నాం. కానీ భక్తుని యాకోబు ఏమంటుంది చూడన్నమాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. అంటే అది వారు ధన్యులు. అంటే వినటానికి ఎన్నైనా వినొచ్చు, చెప్పే నేను ఎన్నైనా చెప్పవచ్చు, చెప్పే నేను వినే మీరు వాక్యానుసారంగా ఉంటే మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మత్తయి భక్తుడు చెబుతున్న మాట, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించాలి. విన్న వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, అనేకులు నడిపించాలి. మనం వినాలి, అనేకులకు వినిపించాలి. అది దేవుడు కోరుచున్నాడు. చూడన్నమాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా మాటలు విని, ఏ మాటలు? ఇంతవరకు చెప్పిన మాటలు. అంటే నీ జీవితంలో
అన్యులతో దెబ్బలు తినవలసి వచ్చినా, నష్టపోవలసి వచ్చినా, కొన్నిసార్లు వ్యతిరేకుల చేత, శత్రువుల చేత నువ్వు పడిపోవలసి వచ్చినా, దేవుని కొరకు నిలబడితే నువ్వు ధన్యుడవు. దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతూ ధన్యుడవు. లోకానుసరమైన మాటల చేత కాదు, తల్లి మాట తండ్రి మాట కాదు, అత్తాకోడల మాట కాదు, అన్నదమ్ముల మాట కాదు, దేవుని మాట నీ జీవితానికి గొప్ప జీవపు ఊట. దేవుని మాట మన బ్రతుకు ఏ స్థలంలో ఉండి వింటున్నావో, ఏ స్థలంలో ఏ భయంతో ఉండి వింటున్నావో, దేవునికి స్థానం ఇదిగో నీ హృదయంలో దేవునికి అవకాశం కలిగిస్తే, నీ మనసులోనికి దేవుని ఆహ్వానం పలికితే, ఈరోజే దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే ధన్యుడవు, ధన్యురాలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ మధ్యాహ్న కాల వేళలో ఎవరు ధన్యులు అన్నటువంటి మొదటి భాగంలో మనం చూసాం. ఎవరయ్యా ధన్యులు అనంటే దేవుని కొరకు ఆశ పెట్టుకొని జీవించిన వాడు ధన్యుడు. విందులో పిలువబడ్డవాడు ధన్యుడు. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. మెలకువగా ఉండేవాడు ధన్యుడు. వస్త్రాలు ఉదుక్కునేవారు అనగా క్యారెక్టర్ను మార్చుకునేవారు ధన్యులు. ద్వేషించబడ్డప్పుడు, పరచబడుతున్నప్పుడు, బలహీనపరచబడుతున్నప్పటికీ ఓర్చుకున్న వారు ధన్యులు. అంతేకాదు దేవునికి వాక్యానుసారంగా జీవించిన వారు ధన్యులు అనే మాట మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రియ దేవుని సంఘం, నీ జీవితంలో ఏ ధన్యత కలిగి ఉన్నాం, ఎలాంటి ధన్యతలో ఉంటున్నాం? లోక సంబంధమైన అదృష్టం, లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన వ్యవహారంలో నువ్వెంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎంత ఉద్యోగం కలిగి ఉన్నా, ఎన్ని లక్షల కోట్లు కలిగి ఉన్నా, ఏ పేరు ప్రఖ్యాతను కలిగి ఉన్నా సరే, దేవునికి వాక్యానుసరంగా జీవించకపోతే, వాక్యానుసరం వెతకకపోతే, వాక్యాన్ని ప్రేమించకపోతే నువ్వు ధన్యురాలు కాదు. ఈరోజు నువ్వు ధన్యురాలుగా ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. నీ జీవితంలో మార్పు కావాలి, నీ బ్రతుకులో దేవునికి అవకాశం కావాలి, నీ హృదయంలో దేవునికి స్థానం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి స్థానం ఇవ్వగలుగుతావా? నీ హృదయంలో స్థానం ఇస్తావా? నీ మొదటి స్థానం దేవునికి ఇస్తావా? నీ మొదటి ఫలాన్ని ప్రభుకి ఇస్తావా? నీ మొదటి సమయాన్ని ప్రభుకి ఇస్తావా? ఇస్తే నిన్ను దేవుడు ధన్యురాలుగా మార్చబోతున్నాడు. ప్రభు నీ చేపట్టుకొని నడిపించబోతున్నాడు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ పేదరికం వచ్చినా, ఏ ఇబ్బందులను ఇరుకపోయినా, ఏ రోగం చేత నువ్వు తల్లడిల్లిపోతున్నా, ఏ సమస్య చేత నువ్వు సతమతమవుతూ నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా నువ్వు బ్రతుకుతున్నప్పటికీ నీ భయపడవద్దు. ప్రభు నిన్ను చేపట్టుకొని నడిపించబోతున్నాడు. ప్రభు నీకు తోడుగా రాబోతున్నాడు. నీకు నీడగా ఉండబోతున్నాడు. దయాదాక్షిణ్యపురుడు మన యేసయ్య. ఈరోజు ఆయన మాట వినగలుగుతావా? ఆయన మాట మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతావా? ఇంతకుముందు ఎవరెవరి మాటలు విని, ఎవరెవరి మీద ఆశ పెట్టుకొని, ఎవరెవరికో చేతులు చాపి, ఎవరెవరి తట్టో తిరిగి మోసపోయినావేమో, బాధపడుతున్నావేమో, దిగజారిపోయినావేమో, నష్టపోయినావేమో, నమ్మి 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 మోసపోయినావేమో మనుషుల్ని. ఈరోజు నువ్వు యేసయ్యను నమ్ము. ఈరోజు నువ్వు దేవుని నమ్మగలిగితే, ఆయన మాటకు నువ్వు లోపడగలిగితే, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే, ఎక్కడెక్కడ నష్టపోయినావో, ఎక్కడెక్కడ దెబ్బతిన్నావో, ఎక్కడెక్కడ బలహీనపరచబడ్డావో, మరలా అదే స్థలంలో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రభు నిన్ను మరలా వాడుకోబోతున్నాడు. ప్రభు మరలా నీ తలను ఎత్తబోతున్నాడు. ఈరోజు తీర్మానం చేసుకున్నారు, మీకు కూడా ఇస్తాం, పైకెత్తండి. ఈరోజు ప్రభువా, నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా మనసులో ప్రథమ స్థానం నీదేనయ్యా. నీకు అవకాశం కలిగిస్తున్నానయ్యా. నా హృదయానికి రా ప్రభువా. నా మనసు నిండా నువ్వు ఉండయ్యా. నా జీవితంలో నువ్వు ఉండాలయ్యా. నా బ్రతుకులో నువ్వు ఉండాలయ్యా. నువ్వు ఉండకుండా నేను బ్రతకలేనయ్యా. నువ్వు ఉండకుండా నేను జీవించలేనయ్యా. నువ్వు ఉండకుండా నేను ధన్యురాలుగా మార్చబడలేనయ్యా. ఇదిగో నీవు ఉండకుండా, నువ్వు లేకుండా, నువ్వు లేని స్థలం, నువ్వు లేని ఉద్యోగం, నువ్వు లేని గృహం, నువ్వు లేని మనిషి, నువ్వు లేని వ్యక్తి, అది శూన్యమే కదా ప్రభువా. ఈరోజు నువ్వు నాకు కావాలయ్యా. ఈరోజు నాతో నువ్వు ఉండాలయ్యా. ఈరోజు నువ్వు నాలో రావాలయ్యా. నీ మాట నాకు కావాలి ప్రభువా. నీ మార్గం నాకు కావాలి యేసయ్యా. నీ చిత్తమే నా పట్ల జరగాలి తండ్రి అని నువ్వు ఒకవేళ పశ్చాత్తాపంతో, వేదనతో, మంచి మనసు కలిగి ప్రభును నువ్వు ఆహ్వానం పలికితే, ఈ క్షణమే ప్రభు నీ వద్దకు రాబోతున్నాడు. ఈరోజే ప్రభు నీ కుడి హస్తం పట్టుకొని నడిపించబోతున్నాడు. ఈరోజే ప్రభు నీకు తోడుగా నిలబడబోతున్నాడు. ఈ రోజు నుండి ప్రభు నీ ఇంటికి రాబోతున్నాడు. నీ హృదయానికి రాబోతున్నాడు. నీ ప్రతి పాపాన్ని దేవుడు క్షమించబోతున్నాడు. నీ ప్రతి రోగాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. నీ ప్రతి సమస్యకి దేవుడు పరిష్కారం చూపించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుస్తుండగా అద్భుతమైన కార్యం నీ జీవితంలో దేవుడే జరిగించబోతున్నాడు.
ప్రభువే గొప్ప కార్యమును జరిగించబోతున్నాడు. దేవునికి నామని ఘనపరచండి, ప్రభు నామను స్తుతించండి. మీ హృదయంలో మీ మనసులో దేవునికి అవకాశం కలిగిస్తే ఆ ప్రభువే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆ ప్రభువే మీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. నమ్మగలవా ఈ మాట? నమ్మగలవా? ఈరోజు దేవుని వద్దకు రాగలవా? నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన వద్దకు రాగలవా? నీ మతాన్ని, నీ పాపాన్ని, నీకున్న అహంకారాన్ని, నీకున్న అహమును, నీకున్నటువంటి వ్యతిరేకమైన మనసును వదిలిపెట్టి ఆయన వద్దకు రాగలిగితే ప్రభు నిన్ను ప్రేమించబోతున్నాడు, ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. మరలా నీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అద్భుత రీతిగా నీ కుటుంబం నిలబడబోతున్నది. మరలా పడిపోయిన నీ జీవితం, చెదిరిపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ బ్రతుకు అర్థవంతంగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరంగా ప్రభు గొప్ప వ్యక్తిగా దీవించబోతున్నాడు. బలమైన వ్యక్తిగా ప్రభును దర్శించబోతున్నాడు. ఈ సమయంలో నమ్మిన వారి పక్షంగా నిలబడబోతున్నాడు. నేను నమ్ముతున్నానయ్యా, నిజముగా నీ మాట నాకు జీవమయ్యా, ఈరోజే ఇదిగో నీ బిడ్డగా స్వీకరించి చేసయ్యా అనుకున్న వారిని ప్రభు దర్శించబోతున్నాడు. మహోన్నతుడ మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాతో మాతో సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడి మీరు మమ్మల్ని హెచ్చరించి బలపరిచి ఆదరించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఏ పాపం చేత, ఏ శాపం చేత, ఏ నష్టం చేత, ఏ పేదరికం చేత కొట్టి మీటాడుతూ బాధపడుతూ ఏడుస్తూ బాధతో వేదనతో కుమిలిపోతూ నీ మాట విన్న వెంటనే మనసు మార్చుకొని నాకు దేవుడు కావాలి, నా యేసయ్య నీవే నన్ను రక్షించబడవు, కాపాడువాడవు, దీవించబడవు అని చెప్పి ఎవరైతే బిడ్డలు ఒప్పుకుంటున్నారో అలాంటి బిడ్డలు యేసు నామములో దీవించబడుదురు గాక, యేసు నామములో వర్ధిల్లుదురు గాక, బలహీనులు బలపరచబడుదురు గాక, రోగులు స్వస్థ పొందుకుందురు గాక, సమస్యలతో ఉన్నవారికి పరిష్కారం చూపించబడును గాక, బలహీనతలో ప్రతి బలాన్ని పొందుకుందురు గాక, నీ అద్భుతమైన అభిషేకంతో తాకబడుదురు గాక. ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి నాయన, దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా, దర్శించండి యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రతి రోగాన్ని విడిపించండి, ప్రతి నష్టాన్ని తప్పించండి, ప్రతి శాపాన్ని కొట్టివేయండి, ప్రతి పేదరికాన్ని, ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని, అప్పుల సమస్య నుండి విడుదల కలిగించండి ప్రభువా, నీకు స్తోత్రం. మీ కృప చేతనే తండ్రి నీ బిడ్డలు యేసు నామములో దీవించబడుదురు గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని మీరు చెప్పారయ్యా. ఎంతమంది బిడ్డలు మీ త్రోవలో నడవడానికి ఇష్టపడుతున్నారో, మీ మార్గానికి రావడానికి ఇష్టపడుతున్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా ప్రభువా మీ బిడ్డలుగా యేసు నామములో దీవించబడుదురు గాక, మీ పిల్లలుగా యేసు నామములో వర్ధిల్లుదురు గాక. అన్ని విషయాలు ప్రభువా బిడ్డల కన్నీళ్లు తొడవండి, ప్రతి విధంగా రోగాన్ని విడిపించండి, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి బలహీనుల్ని బలపరిచి రోగుల్ని స్వస్థపరిచి ఎందుకు పనికి రాని వారిని ప్రభువా పనికొచ్చే పాత్రలుగా మార్చుకొని మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా, సమాజానికి సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువా. కృపతో తాకండి, బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోషం, సమాధానం, సకలాశీర్వాదములు కూడిన మనకున్న సంఘానికి, సకల పరిశుద్ధులకు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరికి సదా నిత్యం తోడినడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.